హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. బట్ హైదరాబాద్లో వర్షానికి సంబంధించి డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఓవర్ టు యు. సూర్య, లాస్ట్ 1 అవర్ నుంచి హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో కూడా వర్షం నాన్ స్టాప్గా కురుస్తుంది. వర్షమే కాకుండా ఇటు ఈదురుగాలులు కూడా హెవీగా వస్తున్నాయి. సో యాక్చువల్గా ఈ వర్షం కూడా ఈవినింగ్ టైం పడడంతో రోడ్లపైన పూర్తిగా ట్రాఫిక్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 5:30 to 6 o'clock ఈ వర్షం స్టార్ట్ అయింది సిటీలో. సో అదే టైంలో సిటీలో ఉన్న ఆఫీసులన్నీ కూడా ఇప్పటికే క్లోజ్ అవుతాయి. ఇది ఈరోజు మంగళవారం, అది కూడా వర్కింగ్ డే కాబట్టి సో అందరూ అదే టైంలో బయటికి రావాలనుకుంటారు, అందరూ ఇంటికి వెళ్ళాలనుకుంటారు కాబట్టి సో అందరూ ఒకేసారికి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ అయితే పూర్తిగా అవుతుందని చెప్పుకోవచ్చు. సిటీలోని అన్ని మెయిన్ రోడ్స్ అన్ని ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ వర్షం పడుతున్న టైంలో వెహికల్స్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. దాంతోపాటు రోడ్లపైకి పూర్తిగా వాటర్ వచ్చి చేరాయి. సో దీంతో ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా స్లోగా నడుస్తుంది. ముఖ్యంగా ఈ గచ్చిబౌలి ఏరియా నుంచి, అంటే గచ్చిబౌలి ఏరియాలో ఎక్కువగా ఐటీ కంపెనీస్ ఉంటాయి. సో అక్కడ వర్కింగ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళంతా కూడా గచ్చిబౌలి ఏరియా నుంచి ఇటు నార్త్ సిటీకి, అంటే సెంట్రల్ సిటీ అలాగే నార్త్ సిటీ, అంటే ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ రూట్ కానీ, ఈసీఐఎల్ రూట్ కానీ, నెక్స్ట్ అటుపోతే ఉప్పల్ రూట్ కానీ ఇటు వైపు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఈ రూట్ అంతా కూడా చాలా వరకు ట్రాఫిక్ ఉందని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి నుంచి చూసుకున్నట్టయితే గచ్చిబౌలి హైటెక్ సిటీ, అటు హైటెక్ సిటీ నుంచి మాదాపూర్, అటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, అలాగే ఇటు అక్కడి నుంచి స్ట్రేట్గా వచ్చి కృష్ణానగర్ ఆ రూటు, అలాగే దీంతో పాటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి స్ట్రేట్గా వచ్చినట్లయితే అటు ఎన్టీఆర్ అలాగే పంజాగుట్ట రూట్ కూడా ఇదంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా ముఖ్యంగా ఇటు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రూట్ చూసుకున్నట్లయితే ఇటు మామూలుగానే ఈవినింగ్ అవర్స్లో, ఇది పీక్ అవర్స్ అంటారు, ఈవినింగ్ అవర్స్లో ఎక్కువగా ట్రాఫిక్
ట్రాఫిక్ ఉంటుంది. ఇక ఈ రోజు వర్షం పడ్డ నుంచి చూసుకున్నట్లయితే అదంతా కూడా పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. వెహికల్ మూవ్మెంట్ అయితే అసలే లేదని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇటు బేగంపేట్ నెక్స్ట్ అక్కడ నుంచి అటు ప్యారడైజ్ సర్కిల్ అలాగే ఆ నుంచి ముందుకు అటు జేబీఎస్ వరకు కూడా రూట్ అంతా కూడా చాలా వరకు ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే ఈ పంజాగుట్ట నుంచి అటు బేగంపేటకు దాకా వెళ్ళిన తర్వాత ఆ నుంచి చాలామంది లెఫ్ట్కు బోయిన్పల్లి రూట్లో పోతారు. ఇక అదే కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ తర్వాత అటు జేబీఎస్ రూట్కు అటు తిరుమలగిరి అల్వాల్పేట వెళ్ళేవారు కూడా ఇదే రూట్లో వెళ్తారు. ఇక అదే కాకుండా ఇంకా చాలామంది ఇటు ఉప్పల్ నార్త్ సిటీలో ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళు కూడా అటు సికింద్రాబాద్ నుంచి స్ట్రేట్గా ఉప్పల్ వైపు వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఈ వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు పైన వచ్చి చేరడంతో చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి, ట్రాఫిక్ అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ చాలా వరకు కొంతమంది ఇంకా ఆఫీస్ నుంచి వెళ్ళలేదు, వాళ్ళు ఇప్పుడప్పుడే వెళ్ళకూడదు. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అప్పుడు ఆఫీసుల నుంచి బయటికి రండి అంటూ కూడా పోలీసులు సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఇటు ఎదురుగాలు ఈ వర్షంతో పాటు ఎదురుగాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ 2 వీలర్స్కు ఇటు డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బందులుగా మారుతుంది. ఎందుకంటే రోడ్లపైన ఈదురుగాలు రావడం, వాళ్ళు మూమెంట్ ఉండకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇటు ఈ విండ్ అంటే ఈ గాళ్ళు కూడా ఎక్కువగా ఉండడంతో చెట్లు కూడా విరిగి రోడ్లపైన పడుతున్నాయి. అటు కూకట్పల్లి సైడ్ కానీ ఇటు కృష్ణానగర్ సైడ్ కానీ ఇప్పటివరకు మనం చూసాం. అలాగే షేర్లింగంపల్లి ఏరియాలో కూడా చాలా వరకు చెట్లు విరిగి రోడ్లపైన పడుతున్నాయి. ఎస్పెషల్లీ 2 వీలర్స్ అలర్ట్గా ఉండాలి. సో గాలి హెవీగా వస్తే మీరు ఎక్కడైనా పక్కకు బైక్ ఆపుకోండి తప్ప డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొద్దంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఇదే కాకుండా ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒకేసారి వర్షం రావడంతో రోడ్లపైన ఉన్న చాలా వరకు అక్కడక్కడ గుంతలు ఉన్న ప్లేసెస్లో వాటిని చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే రోడ్లపైన అన్ని చోట్ల వాటర్ వచ్చాయి. సో ఆ వాటర్ కింద ఏముందో తెలియదు కాబట్టి వెహికల్ మూమెంట్ ఒకవేళ రోడ్లు ఎంటీగా ఉన్నా కానీ వెహికల్ మూమెంట్ అయితే స్లోగా వెళ్ళాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎస్పెషల్లీ 2 వీలర్స్కి అయితే చాలా వరకు అలర్ట్ చేస్తున్నారు, చూసుకుంటూ వెళ్ళండి అంటూ చెప్తున్నారు. ఇంకా ప్రస్తుతం ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పటికైతే ఈ వర్షంలో వెళ్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా వరకు మీరు పక్కకు ఆపుకొని వర్షం తగ్గిన తర్వాత వెళ్ళాలని చెప్తున్నారు. ఆఫీసుల నుంచి వెళ్ళని వారు ఇంకా ఆఫీస్లో ఉండి వర్షం అటు వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం 8:30 to 9 o'clock వరకు సిటీ అంతా కూడా వర్షం ఉందని చెప్తున్నారు. కాబట్టి అప్పుడు వర్షం తగ్గిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మీరు బయలుదేరి ఇంట్లోకి వెళ్తే బెటర్ అంటూ కూడా ఇటు పోలీసులు సూచిస్తున్నారు. ఇదే కాకుండా ఇటు సిటీ వ్యాప్తంగా వర్షం ప్రస్తుతానికైతే పడుతుంది. మొదటగా ఇటు కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఏరియాలో స్టార్ట్ అయింది, పటాన్ చెరువు ఏరియాలో స్టార్ట్ అయింది. సో అట్టే ఎక్కువగా వర్షం ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. ఆ తర్వాత మొదట 5:30కి అక్కడ స్టార్ట్ అయినా ఆ తర్వాత 6 to 6:15 మధ్యలో సిటీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇటు రాజేంద్ర నగర్, శంషాబాద్ ఏరియా కావచ్చు, ఇటు సెంట్రల్ సిటీ ఇటు కావచ్చు, బంజారా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్ ఈ ఏరియా కావచ్చు, అటు కోటి, మలక్పేట్ ఈ ఏరియా, అలాగే ఓల్డ్ సిటీ వైపు, అలాగే ఇటు ఉప్పల్ నుంచి చూసుకున్నట్లయితే దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాలో మొత్తం సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయిపోయి వర్షం అయితే కంటిన్యూగా కురుస్తుంది. సో 6:30 నుంచి ఇప్పటి వరకు వర్షం అయితే ఎక్కడ ఆగట్లేదు, నాన్ స్టాప్గా వర్షం వస్తుందని అని మనకైతే తెలుస్తుంది. సో ఈ సిటీ అంతా వర్షం ఉండడంతో చాలా వరకు రోడ్లపైన అయితే వాటర్ వచ్చి చేరాయి. సో ఇన్ని రోజుల తర్వాత వర్షాలు పడడం ఒక వరకు పబ్లిక్, సిటీలో ఉన్న పబ్లిక్కి చాలా రోజుల తర్వాత ఎండల తర్వాత వర్షం పడడం ఒక వరకు బెటర్ అనిపిస్తున్నా కానీ ఇప్పుడు ఈ ఇళ్లకి వెళ్ళేవారు, ఎస్పెషల్లీ ఆఫీస్ నుంచి ఇళ్లకి వెళ్ళేవారు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉందో ఆ ఏరియాలోకి వచ్చి వెహికల్ మూవ్మెంట్ని కొంచెం కదిలించడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఉప్పల్ స్టేడియంలో కూడా పూర్తిగా వర్షం పడడంతో అక్కడ రేపు మ్యాచ్ ఉంది, SRH వర్సెస్ LSG మ్యాచ్ ఉంది. సో దానికోసం ఈరోజు ప్రాక్టీస్ ఉండే LSG టీము, లక్నో టీం ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగానే వర్షం రావడంతో వాళ్ళు ప్రాక్టీస్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక మరోవైపు రేపు మ్యాచ్ ఉంది కాబట్టి సో గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా అటు కవర్లతోటి HCA సిబ్బంది కప్పేశారు. సో దీంతో వాళ్ళ ప్రాక్టీస్ ఆగిపోయింది, వాళ్ళ సెషన్ కూడా ఆగిపోయింది. ఇక రేపు మ్యాచ్ ఉంది కాబట్టి సో రేపు కూడా ఇలాగే వర్షం ఉన్నట్లయితే, ఎందుకంటే వాతావరణ శాఖ మరో 3 రోజుల పాటు వర్షం అని చెప్తున్నారు కాబట్టి రేపు కూడా ఈవినింగ్ టైంలో ఇలాగే వర్షం ఉంటే రేపు మ్యాచ్ కూడా అటు ఆడతారా లేదా అనే ఒక డౌట్ కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మ్యాచ్ వర్షం పడుతున్నప్పుడు కవర్లు కప్పుతారు కానీ ఆ తర్వాత కూడా దాన్ని డ్రై అవ్వడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి సో మ్యాచ్ పైన కూడా రేపు కొంతవరకు అయితే డౌటే ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈవినింగ్ అవర్స్లోనే ఈ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మ్యాచ్ కూడా ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. సో అదే టైంలో వర్షం కూడా ఉండడంతో రేపు మ్యాచ్ పడుతుందా లేదా అనేది కూడా ఒక డౌట్ అయితే మనకు కనిపిస్తుంది సూర్య.